ఒకప్పుడు అమెరికా వెళ్తే లైఫ్ సెటిల్ అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అక్కడ అడుగు పెట్టాలి అంటేనే భయమేస్తుంది. అటు ట్రంప్ కఠిన నిర్ణయాలు, ఇటు రోడ్ల మీద భారతీయులపై జరుగుతున్నటువంటి దాడులు. డాలర్ కోసం వెళ్ళిన మన వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? భారతీయులంటే ఎందుకు అక్కడ వాళ్ళకంత కోపం? ప్రపంచ నలుమూలల నుండి వలసదారులందరూ అమెరికాకు వచ్చి అక్కడ డ్రైవింగ్, క్లీనింగ్ లాంటి లో లెవెల్ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన భారతీయులు అలా కాదు. వీళ్ళంతా కూడా హైటెక్ శాలరీస్తో జాబ్స్లో ఉంటారు. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మన భారతీయులు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చేటువంటి హైపెడ్ శాలరీస్ చూసి అక్కడ తెల్ల వాళ్లకు, నల్ల వాళ్లకు ఒళ్ళు మండుతుంది. మన టాలెంట్ వాళ్ళకు అసూయగా మారింది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే పాయింట్ను టార్గెట్ చేస్తుంది. H1B నిబంధనలను కఠినతరం చేసి మన వాళ్ళ ఉద్యోగాలకు ఎసురు పెడుతుంది. ఒకవేళ లే ఆఫ్లు ఇస్తే 60 రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటుంది. ఇక F1 వీసాపై వెళ్ళిన స్టూడెంట్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఇక్కడ అప్పు చేసి అక్కడికి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2008లో ఒబామా ఐటీ అవుట్సోర్సింగ్ ను బ్యాన్ చేస్తాము అన్న దగ్గర నుంచి ఇప్పుడు ట్రంప్ వరకు ఒకటే మాట: భారతీయులు మన ఉద్యోగాలను ఎత్తుకెళ్లిపోతున్నారు అని. రోడ్లపై దాడులు, ఆన్లైన్లో జాబ్ థీవ్స్ అని ప్రచారం. చివరకు ఉషా వాన్స్ లాంటి వాళ్ళకు కూడా అక్కడ రక్షణ లేకుండా పోయింది. కానీ నిజమేంటంటే భారతీయులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా జీడిపిలో 4% మనదే. కానీ ఓట్ల కోసం అక్కడ మన భారతీయులను బలిపశువులను చేస్తున్నారు. అమెరికాను నిలబెట్టేది మనమే, కానీ ఈరోజు మనమే వాళ్లకు శత్రువులుగా మారాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గరే ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయితే మనం అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరే కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం అయితే అందరూ ఇక్కడికే వస్తారు. ఆ దిశగా ఇటు ప్రభుత్వంతో పాటు ఇంజనీర్లు, సైంటిస్టులు కూడా కృషి చేయాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి.